జ్యోతి పెను విషాదం వైకుంఠ ద్వారదర్శనం టోకెన్లో జారీలో అపశృతి బైరాగపట్టడి కేంద్రంలో తీవ్ర తొక్కిసలాట 6 మృతి పెద్ద సంఖ్యలో భక్తులకు గాయాలు తిరుమల చరిత్రలోనే కనివీనెరుగని విషాదం చోటు చేసుకుంది. రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ తొలిసారిగా ఆ దశ దాటి భక్తుల మరణాలు చోటు చేసుకున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉండగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ జారీ కౌంటర్ మృత్యువేదిక అయింది. సామాన్య భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు తిరుపతిలో 9 ప్రాంతాలు ఏకంగా 90 టోకెన్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఇలా గేట్లు తెరవగానే అలా భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో పలుచోట తొక్కిసలాట జరిగింది. అందులో బైరాగపట్టడి కేంద్రం వద్ద పరిస్థితి మరింత విషమించింది. రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు. మహిళలు మరింత విలవెల్లాడారు. ఈ విషాదంలో 6 మరణించగా వారిలో 5 మహిళలే. తొక్కిసలాట్లో పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. వారికి తిరుపతిలోని స్విమ్స్ రుయా ఆసుపత్రులు చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ద్వారదర్శన్ టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాటలో గాయపడటం వంటి ఘటనలు జరిగినప్పటికీ మరణాలు చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. టీటీడీ చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగిలిపోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.